అందుకోండి నేను రెడీ అయిపోయాను. పడుకున్నాడు పందిలాగా, గురకలేస్తున్నాడు. ఇలా ఒండిలో అదే బుట్టబొమ్మ డాన్స్ చేయబోతున్నా నిజంగానే. సీరియస్లీ ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము. దట్టు ప్రియాంక పక్కన ఇంకా వేడి ఎక్కువ. నేను ఏదో సరదాగా అనట్లేదు, సీరియస్ చెప్తున్నాను. A few moments later. శివ్ ఎప్పుడు చూడు సార్ సార్ అని పిలుస్తాడు. కోపం వచ్చినప్పుడు సార్ సార్ అంటూనే ఆ కుర్చీని మార్చబెట్టి. బట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నేను మా డాక్టర్ బాబు పక్కనకి వచ్చిన్నాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. Hi guys, so for more fun updates and beautiful videos, subscribe to our channel Neverending Tales and don't forget to press the beautiful bell icon and we love you. Hi guys, welcome back to Neverending Tales. ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు, మీ ఇంట్లో చక్కగా హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. Lots of New Year wishes to you. ఇది కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి Neverending Tales and శివ్ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? వీడియోలో శివ్ ఉంటాడో లేదో అనుకుంటున్నారా? కాదు, థంబ్నెయిల్ లో చూసి ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు ఒకసారి ప్యాన్ చేసి చూపించు బాబు. ఒకసారి ఏం చేస్తున్నారా మంచి. హలో హలో బాబు, ఓ బాబు ఏం చేస్తున్నావు? శివు లే, పడుకున్నావేంటి శివు ఈవెంట్కి వచ్చి? తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ప్రియాంక గారి కోసం నేను తొందరగా వచ్చానండి, నాకు కొంచెం లేట్ గా ఉంది ఈవెంట్. ప్రియాంక గారు పొద్దున్న లేపి నన్ను తీసుకొచ్చింది. లేపిన నేను తీసుకొచ్చానా? లేవురా బాబు అంటే నైట్ తొందరగా పడుకోమంటే పడుకోడు, ఏదేదో టీవీ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. పడుకున్నప్పటికీ కంటి మీద కొనుక్కు రాదు. ఒక 5-6 నిమిషాల్లో సులువుగా బయటపడి వెంటనే నిద్దట్లోకి జారుకోవటానికి ఉపయోగపడే సింపుల్గా 5 మినిట్స్ పాటు మీరు ఇట్లా చేస్తే మాత్రం చక్కగా నిద్రలోకి జారుకుంటారు. గుడ్ మార్నింగ్ శివు, లేవు బాబు లేవు. సారీ, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు మాత్రమే డాన్స్ అంటే ఈవెంట్ లో డాన్స్ చేస్తాం కదా, సో దాట్ ఐ హ్యావ్. అండ్ శివుకి కాసేపు లేదు, సో కాబట్టి పడుకుంటున్నాడు. మళ్ళీ కాసేపు పడుకోనివ్వండి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మనం రెడీ అయిపోయి డాన్స్ కి వెళ్ళిపోదాం. కామ్. అందుకోండి నేను రెడీ అయిపోయాను. పడుకున్నాడు పందిలాగా, గురకలేస్తున్నాడు. ఇలా ఒండిలో హాయ్ ప్రియాంక, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హౌ ఆర్ యు తేజ? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సూపర్ ఫైన్, బ్రహ్మాండంగా ఉన్నా. నువ్వు ఎట్లా ఉన్నా? నేను చాలా ఎలా ఉన్నా, నువ్వు చెప్పు ఒకసారి. మహాలక్ష్మిలాగా ఉన్నావు, బుట్టబొమ్మలాగా ఉన్నావు. అదే బుట్టబొమ్మ డాన్స్ చేయబోతున్నా నిజంగానే. సీరియస్లీ అది యాజ్ ఇట్ ఈస్ మ్యాచింగ్. కాకపోతే ఆ డ్రెస్ వేసి ఉంటే బాగుండేది, అట్లా ఏ డ్రెస్ అయినా బాగుంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ న్యూ ఇయర్ ఎలా జరిగింది? నా న్యూ ఇయర్ సూపర్ గా శివ గారి ఇంట్లో బెల్గాం లో జరిగింది. ఫ్యామిలీతో. అత్తగారింటికి పోయావా? చాలా క్యూట్ గా. అత్తగారింటికి కొత్త కాళ్ళు. మీరు మీ అత్తగారింటికి పోలేదే? ఎన్ని అత్తలు ఉన్నారు ఫస్ట్ అది చెప్పు నువ్వు నాకు. అంటే అది అంటే పక్కనలోనే ఉంది. ఓకే అంటే అత్త
రాలేదు దాని గురించి మాట్లాడుతున్నావో లేదో శోభ యాక్చువల్లీ నెక్స్ట్ రూమ్ లో వెయిట్ చేస్తా. మన ఊరికి మనమడు వస్తున్నారమ్మా, ఆయన తీసుకెళ్ళడానికి ట్రాక్టరు. మరి మన ఊరంతా అందంగా రెడీ చేసావా? తగ్గేదే లేదు స్వామి రంగా సార్, మీకోసం అందంగా సూపర్ గా రెడీ చేసాము. మా చుక్కాపురానికి ఒక్కసారి మీరు అడుగు గట్టండి సార్, చాలు మాకు. ఇగోండి ప్రియాంక శివకుమార్ రూమ్ లోపల ఏం చేస్తున్నాడు చూద్దాము. పెద్ద మనిషి, ఓ పెద్ద మనిషి రెడీ అయిపోయావు. మా శివకుమార్ ఇస్ రెడీ, బ్యూటిఫుల్ బాయ్. ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. నేను బాగున్నా పరి. ఏం చేసి వచ్చాను? నేను షూటింగ్ చేసి వచ్చాను. నాకు తెలుసు నువ్వు షూటింగ్ చేసే వచ్చావు. నేను వచ్చాను తెలుసా సుసు వెళ్ళడానికి. కాదు, అది కూడా నువ్వు వీడియోలో చెప్తావా? అవును, అంటే వాళ్ళతో ప్రతిదీ మనం షేర్ చేసుకుంటాం కాబట్టి కొన్ని షేర్ చేసుకోవచ్చు అనిపించింది. ఏంటంటే ఏం లేదు, మా స్పైస్ పా బ్యాచ్ ఏదైతే మీరు పెట్టారో పేర్లు, దాంతో మనం మొదలు పెట్టాము. అండ్ సంక్రాంతి పండగ అనేది నాగార్జున సార్ రాబోతున్నారు కాబట్టి చాలా రచ్చ చేయబోతున్నాము. సీరియల్ బ్యాచ్, బిగ్ బాస్ బ్యాచ్. అవును, ఓ సారీ నీకు చెప్పలేదు కదా. సో నువ్వు నేను సీరియల్ బ్యాచ్ లోనే ఉన్నాము తెలుసా. లేదు, సో ఫర్ రైట్ నౌ వి బోత్ ఆర్ రెడీ. యాక్చువల్లీ మనం మంచిగా మన డ్రెస్సెస్ కూడా చూపిస్తాం మీకు, చూడండి. ఇట్స్ రియలీ క్రేజీ. అండ్ ఆబ్వియస్లీ ఇఫ్ యూ గైస్ వాంట్ మా డిజైనర్ పేర్లు కూడా చెప్తాము, సో యూ కెన్ ఆర్డర్ యోర్స్ ఫ్రమ్ దెమ్. అండ్ అలానే గైస్ వాష్రూమ్ కి వెళ్ళి నేను స్టేజ్ మీద కలుస్తాను శివకుమార్ గారిని. వద్దులే, బాయ్. Oh my god, who is this lovely beautiful man? ఏంటి శివు అంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చేసావు? నేనైతే చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నాను. మీ అబ్బా కాదు, కానీ కాస్ట్యూమ్ చాలా ప్రిటీ ఉంది. శివు ఎక్కడి నుంచి? This costume is designed by Shreha Designer Studio. Thank అబ్బో you so much, క్రేజీ. రేణు గారు శ్రేహ డిజైనర్ స్టూడియో నుంచి చాలా మంచి అవుట్ఫిట్ చేసి ఇచ్చారు శివకుమార్ గారికి. Perfect fitting without any correction. ఆవిడ ఫస్ట్ టైం నాకు చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రేహ గారు. బ్యూటిఫుల్. సో గైస్ ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్ ఎనీథింగ్ ప్లీజ్ కింద నంబర్ ఉంది, ఆర్డర్ చేసుకోండి. అండ్ లుక్ ప్రిటీ అండ్ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ ఇన్ యువర్ స్పెషల్ డేస్. నా సామి రంగా ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ప్రేమ నా పాలేదు నన్ను నమ్ము. చూడు ఇప్పుడే స్టేజ్ లో మా ఎంట్రీస్ అయినాయి. అండ్ సుమా మ్యామ్ ఇప్పుడే వచ్చారు. సో సుమా గారు వచ్చాక ఎనర్జీ వేరే లెవెల్ ఉంటుంది కదా మన స్టేజ్ మీద. సో అట్లానే ఉంది, కొంచెం ఎనర్జైజ్ అవుతుంది. ఫుల్ గట్టిగా గొడవ పడుతున్నారు ఇప్పుడు కూడా స్టేజ్ పైన. గొడవ పడట్లేదు, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. అదంతా మనమంతా ఫ్రెండ్సే, మనం అందరూ ఒక బిగ్ బాస్ బ్యాచ్. నోబడీ ఇస్ స్పై హియర్, నోబడీ ఇస్ స్పై హియర్. ఇట్ ఇస్ ఆల్ క్యూట్ మూమెంట్స్ మేము షేర్ చేసుకుంటున్నాము. ఓకే, సో నీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సంక్రాంతి. మేము ఈ రోజు స్టార్ మా ఈవెంట్ సంక్రాంతి ఈవెంట్ లో ఉన్నాము. నేను ప్రియాంక గారు అండ్ అందరూ వచ్చేసారు. సో బిగ్ బాస్ వాడు మొత్తం వచ్చేసారు. అండ్ మన స్టార్ మా సీరియల్ ఆర్టిస్ట్ కూడా చాలా మంది ఉన్నారు. సో వీ హోప్ టుడే యూ లైక్ ద వీడియో. బాగా వీడియో ఎంజాయ్. yes. నేను జోష్ లోనే ఉంటా, బట్ ఇక్కడ ప్రిన్సి గారు వచ్చి అబద్ధం చెప్తున్నారు నా గురించి. బిగ్ బాస్ నుంచి ప్రియాంక బయటకు రాగానే జోష్ ఎక్కువ అయిపోయింది. మరి నువ్వు నా పక్కన కూర్చోకుండా గౌతమ్ గారి పక్కన కూర్చున్నావేంటి? ఇప్పుడు ప్రస్తుతానికి నా పక్కన యాక్చువల్లీ నువ్వు బిగ్ బాస్ డాక్టర్ బాబు పక్కన కూర్చున్నావు, నేను ఒరిజినల్ డాక్టర్ బాబు పక్కన. అసలు నీ అబ్జెక్షన్ ఏంటి? గౌతమ్ పక్కన కూర్చుంటే ఏంటి ప్రాబ్లం? నా పక్కన కూర్చోట్లేదు కదా. బ్రదర్ ఇస్ ఆల్సో బ్రదర్. నో ఎట్లా అండి? ఎట్లా మీరు ఓటింగ్ చేయండి, మీరు ఓటింగ్ చేయండి. 3.5 months తర్వాత ఫస్ట్ ఈవెంట్ కి వచ్చాను, నా పక్కన కూర్చోవాలి కదా ప్రియాంక. పక్కనే కదా. బట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నేను మా డాక్టర్ బాబు పక్కన కూర్చున్నాను. నేను
ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. నేను మా డాక్టర్ బాబు పక్కన కూర్చున్నాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. హలో, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? హాయ్. డమ్ 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 ఇది హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ దీపిక గారు. ఏంటి మేడం ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను దీపిక గారు. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి కాదండి, మీరు అన్ని ఈవెంట్స్ లో ఎంత బాగా మాట్లాడతారో ఎలా? చాలా బాగా మాట్లాడుతున్నారు దీపిక గారు మీరు. మేము ఈవెంట్ లో టీవీలో చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాము. అవునా? నేను కూడా మీ యూట్యూబ్ ఛానల్ చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మేము మీ యూట్యూబ్ ఛానల్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అవును. ఎవర్రా మీరంతా? యూట్యూబర్స్ అంతా అవురురా బాబు. సో ప్రియాంక గారు వచ్చేసి ప్రియాంక గారు బిగ్ బాస్ కి వెళ్ళి సూపర్ గా ఆడించారు. సో అండ్ కంగ్రాట్స్. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ కలుస్తాము, ఫస్ట్ కదా, సో అందుకే నేను కంగ్రాట్స్ చేసుకుంటాను. మళ్ళీ ఇక్కడే ఉంటున్నాము మేము. అప్పుడప్పుడు మనం ఈవెంట్స్ లో కలుస్తూనే ఉంటాంలేండి. అవును, మేము కలుస్తూనే ఉన్నాము. వీఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. నీ పక్కన కాదు, అక్కడ అందరూ పాత వాడు అన్నారు, ఇక్కడ కొత్త అమ్మాయి ఉందని వచ్చేసాడు. హలో, ఏ నువ్వు కెమెరా తీయవా బాబు? సీసీ కెమెరా కనుక్కోకూడదు నువ్వు. కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పాత వాడు అయ్యారని ఇక్కడ కొత్త వాళ్ళ కోసం వచ్చారు. అవునమ్మా, అంత గ్యాప్ ఎందుకు ఇచ్చా? ఏవలా వచ్చింది టీం మారుస్తున్న నిఖిల్. గర్ల్ ఫ్రెండ్ మారుస్తున్నా నిఖిల్. దిస్ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్ శివాని. వాట్? యు ఆర్ మై గర్ల్ ఫ్రెండ్ నిఖిల్. ఏం చిల్లర కాదురా మీరు. ఏంటి అవినాష్ సార్, మీకు వేరే అమ్మాయిలు దొరకట్లేదా? మండుతున్నట్టుంది. ఎవరికి? నాకా? అయ్యో నేను చెప్పలేదు అలా. మీరు ఎందుకు డిసైడ్ అవుతున్నారు? మీరు నన్ను చూసే చెప్తున్నారు కాబట్టి. ఐ స్వేర్ ఐ మిస్ యు లాట్. నిజంగా చాలా మిస్ అయ్యాను బిగ్ బాస్ తర్వాత. వెల్ ప్లేడ్ యాక్చువల్, చాలా బాగా చూసిందా బిగ్ బాస్? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అసలు మిస్ అవ్వలేదు. ఇంతమంది అందరూ ఓన్లీ ప్రోమోస్ చూసాను. ఆయన కెమెరా ముందు ఒకటి చెప్తాడు, కెమెరా వెనకాల ఇంకొకటి చెప్తాడు. కెమెరా వెనకాల నిజం వస్తాయి. చూడలే ఒకటి కూడా, ఓన్లీ ప్రోమోస్ అంట. ఓన్లీ ప్రోమోస్ అంటే ఇప్పుడు కెమెరా ఆన్ అయితే బిగ్ బాస్ మొత్తం చూసాడంట. ప్రియాంక ఎన్నో వీక్ లో కెప్టెన్ అయింది. కెప్టెన్ కానీ ప్రతి చెప్తాను. బిగ్ బాస్ నన్ను ఏవిలో ఒక వర్డ్ అన్నారు. నన్ను ఏమన్నారు? శివంగి. అది అందరికి తెలుసు, అందరికి తెలుసు. ఏ వీక్ లో కెప్టెన్ అయింది చెప్పండి? ఏ వీక్ లో కెప్టెన్ అయింది చెప్పండి? అదే బిగ్ బాస్ మొత్తం చూసాడంట, ఏం చూడలా. ఏంటి? 12th వీక్ లో అయింది. ప్రియాంక గురించి ఏమని చెప్తాం? ఎందుకు సార్ మీకు వేరే అమ్మాయిలు దొరకట్లేదా? ప్రియాంక షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మళ్ళీ ఇలా ఫ్రెండ్స్ చేయబట్టుకోదా? ఎందుకంటే జెలసా? డే 64 నాడు ప్రియాంక ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? అది శివ గుర్తుపెట్టుకోవాలి. డే 60 ప్రియాంక బ్రష్ చేసిన శివ చెప్పాలి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. చాలా సన్నబడిపోయి మంచి తిను ప్లీజ్. మంచిగా తిను అంటారా, తినిపిస్తారా అవినాష్ గారు? నేను తినిపిస్తా తనకు కావాలంటే. మరి మంచిగా తిను అంటున్నారు కాబట్టి అడిగా. అంటే నేను తన పక్కన ఉండలేను కాబట్టి తిను అంటున్నాను. పక్కన ఉంటే రోజు నేను తినిపించాను. అబ్బా, కొంచెం మేము మాట్లాడుకుంటున్నాం, కొంచెం ప్రైవసీ ఇవ్వచ్చు కదా. ప్రైవసీ ఇవ్వచ్చు కదా. అంతే, నో వాల్యూ. ఫైనల్ గా మీరు మరి నేను ఇది శివ ఇచ్చాడా? లేదు, ఇంకా ఇవ్వలేదు. కాదు, నాకు ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వట్లేదే.
చూడడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. హలో, తను ఎప్పుడు ఛాన్స్ ఇస్తాను, తను ఫస్ట్ తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏదైనా సరే. అబ్బా నువ్వే అర్థం చేసుకో. అర్థమైందా? అబ్బా వచ్చినప్పుడు కూడా అర్థమైందా రాజా? ఒకటే క్వశ్చన్ చెప్పనా, ప్రియాంకని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కానీ వాళ్ళ లైఫ్ ఇంకోలా ఉంటుంది. దిస్ ఇస్ సో స్వీట్ ఆఫ్ యూ అవినాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్, వి లవ్ యూ. అండ్ ఆ లిప్స్ దగ్గర ఎవరు కోరికారండి? అదే నేను చెప్పాను కదా, రోజు ఒక్కరి పక్కన చాలా మంది ఇది కాదు యాక్చువల్లీ. నాకు నేను కొంచెం డైట్ లో ఉన్నాను, ఒక్క చికెన్ తీసుకుంటున్నాను. తెలుస్తుంది డయట్. చికెన్ తీసుకోవడం వల్ల హీట్ వల్ల అయింది. దట్టు ఈ వేడిగా ఉంది, దట్టు ప్రియాంక పక్కన ఉంది, ఇంకా వేడి ఎక్కువైంది. చూడండి ఎలా 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 ఫీల్ అవుతున్నాడు. నేను ఏదో సరదాగా అనట్లేదు, సీరియస్ చెప్తున్నాను. A few moments later. దీపా గారు ఏదో ఒక రియాక్షన్ ఇచ్చారు చెప్పినప్పుడు. బాగా బిస్కెట్ బాగా వేస్తున్నారు ఇక్కడ, చాలా బాగా వేస్తున్నారు. అందరికి ఇక్కడ ఉన్న అమ్మాయిలకి అందరికి బిస్కెట్ వేస్తూనే ఉంటారు చూడండి. అండ్ ఇంకొకటి, తను ఏ గ్రూప్ లో ఉంటారు కదా, ఆ గ్రూప్ ఓడిపోతుంది. నేను వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను, మా గ్రూప్ కి దరిద్రం. అవినాష్ ఏ గ్రూప్ లో ఉంటే ఆ గ్రూప్ ఓడిపోతుంది. వాట్సాప్ గ్రూప్ లో ఉన్నా. నో నాకు అవినాష్ గారి మీద నమ్మకం ఉంది. అది మా తప్పుల వాళ్ళే ఓడిపోతాం తప్ప అవినాష్ గారి వాళ్ళ కాదు. బట్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం చెప్పాలి శివ్ గురించి. శివ్ ఎప్పుడు చూడు సార్ అని పిలుస్తాడు, బట్ ఆ సార్ వెనక ఎంత ఫీలింగ్స్ ఉంటే నాకు తెలుసు. సార్ అంటాడు, మళ్ళీ కోపం వచ్చినప్పుడు సార్ అంటూనే ఆ కుర్చీని మార్చబెట్టి పరి ఏంటి అలా ఎవరిని చూస్తున్నావు? ఇంకెవరిని చూస్తున్నాయి అక్కడ చూడు. సో హ్యాండ్సమ్ డాషింగ్ నా సావిరంగా స్పార్క్. మా అందరికి తెలుసు నీకు నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నీకు నాగార్జున సార్ అంటే చాలా ఇష్టం. నువ్వు నీ ఫస్ట్ తెలుగు మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఫస్ట్ తెలుగు క్రష్ నాగార్జున సార్ మా అందరికి తెలుసు. అండ్ ఆయన ఇంత దగ్గర నుంచి చూసి, ఇంత దగ్గర నుంచి అతనితో మాట్లాడి, అండ్ హీ నోస్ యూ. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఇట్లా రెడ్ అయిపోతున్నా నేను లోపల నుంచి. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇట్స్ అ బ్లెస్సింగ్ సీరియస్లీ. మీ అందరికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు. అండ్ దిస్ ఈస్ లైక్ యూనో ఎవ్రీ సండే మేము రెడీ అయ్యేవాళ్ళం. సాటర్డే సండే నాకు సార్ వస్తారు సాయంత్రం మా బిగ్ బాస్ ఇంట్లో అని. సో ఇట్ ఈస్ లైక్ దాట్ ఫీలింగ్, ఒక కొత్త ఫీలింగ్. ఎంత బాగుందంటే, ఎంతైతే మిస్ అయ్యాను బిగ్ బాస్ ని అదంతా ఇప్పుడు అక్కడే చూస్తున్నాను. ఎక్కడ చూడట్లేదు. ఇట్స్ మోర్ దెన్ 20 days బిగ్ బాస్ నుంచి నువ్వు బయటకు వచ్చి. అండ్ నాట్ మోర్ దెన్ 20 days, ఐ థింక్ 1 month అయిపోయింది అనుకుంటా. దగ్గర 1 month అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 1 month. ఎస్. సో ఆ బిగ్ బాస్ ఫీల్ నుంచి బయటకు వచ్చావా లేదా? ఇంకా ఈరోజు మళ్ళీ మొత్తం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను ఆయన చూసి. ఇక్కడ అందరూ ఉన్నారు, మీ బిగ్ బాస్ టీమ్ మొత్తం ఇక్కడ ఉన్నారు. సో యూఆర్ ఫీలింగ్ లైక్ యూఆర్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్ నౌ. ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్ విత్ అవుట్సైడ్ పీపుల్. శివ్ కూడా ఉన్నాడు బిగ్ బాస్ హౌస్ లో. నెక్స్ట్ ఇయర్ వెళ్తావా? అవన్నీ ఇప్పుడు వద్దులేండి. కాదు, మాకు లాంగ్వేజ్ వచ్చినా మనం అంత డేరింగ్ గా మాట్లాడాము. మీరు ఏంటి మేడం అంత డేరింగ్ గా మాట్లాడేసారు? నిజంగా యు ఆర్ ఇన్స్పైర్డ్ us today. సూపర్ మేడం, బ్యూటిఫుల్. హౌ యు ఫీలింగ్? నాగార్జున సర్ తో హగ్ ఇచ్చి డాన్స్ చేశారు. హార్ట్ బీట్ ఇంకా తగ్గలేదు. సో గైస్ we enjoyed this beautiful సంక్రాంతి పండగ. మేము నిజంగానే ఒక బ్యూటిఫుల్ పండగ లాగా చేసుకున్నాము. ఫస్ట్ టైం నాగార్జున సర్ ని అంత దగ్గర నుంచి చూసాను. ఐ యామ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ఐ టుక్ అ ఫోటో విత్ హిమ్. అమ్మో, it was a fan moment.
ప్రతిసారి నిజంగానే శివు ప్రతి సాటర్డే సండే ఆయన ప్రియాంక చూడడం గారికి అతను నిజంగా ఏంటంటే ఆయన నీ స్మైల్ ని నేను మిస్ చేస్తున్నాను అని చెప్పి ఆవిడ్ని హగ్ చేసుకొని హీ రియలీ ఫెల్ట్ గుడ్. అండ్ ప్రియాంక గారు నాకు వచ్చి చూసావా నాగార్జున సార్ ఏం చెప్పారు చూసావా అంటుంది నాకు. అంటే అంత లెజెండరీ పర్సన్, సచ్ అ సూపర్ స్టార్, హీ ఇస్ అవర్ కింగ్ ఆఫ్ హార్ట్స్ అన్నమాట. ఆయన వచ్చి నేను స్మైల్ ని మిస్ అవుతున్నాను అంటే నాకు ఎంత హాయిగా అనిపించాలి, ఎంత ఒక తెలియని ఒక సంతోషం ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మెట్ హిమ్ అండ్ వి ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ ది సంక్రాంతి ఈవెంట్ టుడే. మీరందరూ కూడా ఎంజాయ్ చేశారు అండ్ ఇంట్లో అందరూ సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి, లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ us. అండ్ ఎలాగైతే స్వీట్స్ పంచుకుంటున్నారు అట్లానే లైఫ్ లో స్వీట్ గా ఉండండి, ఎంజాయ్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ శివపరి. నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ చూస్తుండండి, నెవర్ ఎండింగ్ టేల్స్ ఎంటర్టైన్మెంట్ తగ్గేది లేదు. See you guys in the next video with a lot of fun. Bye. Take care.